హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయుడు 2 సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అయితే చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ తీయడం వల్ల దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్టుగా భారతీయ సినిమా ఉందా, లేదంటే ఈ సినిమా వల్ల కల్కి సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే అంశాల మీద ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, భారతీయుడు 2 అనేసరికి చాలామంది అభిమానులు అందరూ కూడా, అంటే దానికి చాలామంది ఫ్యాన్ బేస్ కూడా ఉంది భారతీయుడు సినిమాకి. అప్పట్లో ఇది ఒక సంచలనం అయితే సృష్టించింది. మరి అలాంటి సంచలనాన్ని ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది సృష్టించబోతుందంటారా, లేదంటే ఫస్ట్దే బాగుంది ఇది వేస్ట్ అంటారా? అంటే ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి. ఒక సినిమాకి సీక్వెల్ చేసామంటే ఫస్ట్ సినిమాతో కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుంది. ఫస్ట్ సినిమా కళాఖండంగా మిగిలిపోయిందనుకో, రెండో సినిమా ఆ స్థాయిలో లేకపోతే బ్యాడ్ వచ్చేస్తుంది ఒకటి. ఈసారి భారతీయుడి విషయంలో ఏమైందంటే అసలు పూర్తిగా ఇంకా మరీ డిజాస్టర్ లాగా టాక్ అయితే వచ్చేసింది. అంటే అందరూ ట్రైలర్ చూసినప్పుడే అంచనాలు లేవు ఎవరికి, కాబట్టి ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈరోజు సినిమా పూర్తిగా చూసిన వాడు మొదటి షో చూడంగానే బయటికి టాక్ అయితే వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆల్టర్నేటివ్ సినిమాలు ఏమున్నాయి అనుకున్నప్పుడు కల్కి సినిమా ఉంది. ఈ వీకెండ్లో కల్కి కలిసి వచ్చిన కాలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆడియన్స్ ఏంటంటే దేనికి వెళ్దాం అనుకున్నప్పుడు హిట్ అయిన సినిమాకి వెళ్ళిపోతారు. అట్లా భారతీయుడికి ఒక విధంగా మైనస్ అని చెప్పాలి. భారతీయుడికి మైనస్కి కారణం ఏంటంటే ఇక్కడ సినిమాలో దమ్ము లేకపోవడం ఒకటి, అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచడం అనేది పెద్ద మైనస్ అని చెప్పాలి. 350 రూపాయలు పెట్టుకునే సినిమా చూడాలంటే కష్టం కదా. తమిళనాడులో 190 ఉన్నది, ఇక్కడ 350 రూపాయలు పెట్టి ఒక ఫ్లాప్ అయిన సినిమాకి వెళ్ళాలంటే కష్టం. వాళ్ళు చేతులారా చేసుకున్నారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఒక మాదిరిగా టాక్ వచ్చినా ఆదివారం వరకు లాగేస్తుంది కదా అనుకున్నారు. మరి 100 కోట్లు కెపాసిటీ ఉందనేది వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనం 100 కోట్ల కెపాసిటీ అని కలికి నిరూపించింది కదా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. మరి వాళ్ళ చూసుకుంటే ఏమైంది అంటే అంచనాలు లేవు సినిమా మీద. అడ్వాన్స్ బుకింగ్ లోపల కానీ ఎట్లా కానీ లేదు. సినిమా మీద మొదటి నుంచి కూడా ఒపీనియన్ రాలా, హైప్ రాలా. దాంతో దీనికి మైనస్ వల్ల కల్కి ప్లస్ అయిందే చెప్పుకోవాలి. ఈ వీకెండ్ కూడా కల్కి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్టుగా ఒక సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమాకి ఈజీగా హైప్ వస్తుంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము, ఒకవేళ భారతీయ సినిమా రిలీజ్ అయితే కల్కికి మైనస్ అవుతుందేమో, ఒక 1 వీక్ ఆగే రిలీజ్ చేయాల్సింది అని కూడా మీరు చెప్పారు. కానీ నేను అన్నాను ఒకవేళ ముందు రిలీజ్ అయ్యే సినిమా ఫ్లాప్ అయితే ఈ సినిమా ప్లస్ అవుతుందని కూడా నేను చెప్పడం జరిగింది. అవును, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక్కడ సీక్వెల్స్ వేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అసలు 25 ఏళ్ల క్రితం కథను ఇప్పుడు తీసుకోవడమే ఒక తప్పు అనిపిస్తుంది నాకు. ఇక్కడ భారతీయుడి విషయంలో అదే జరిగింది. ఇంకొకటి, ఈ సినిమా ఒక పక్క రిలీజ్ కాకముందే భారతీయుడు 3 గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు అసలు తొందరపాటు నిర్ణయం అది. పైగా ఈ సినిమా ఎండింగ్ కూడా భారతీయుడు కంబ్యాక్ అంటూ కంబ్యాక్ ఇండియన్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ వైరల్ చేసుకుంటే అతను వస్తాడు, గో బ్యాక్ ఇండియన్ అంటూ సినిమా ముగించారు. అంటే ఒక నెగిటివ్ ఫోర్స్ చూపించారు భారతీయుడి పాత్రని. ఎండ్ అవ్వాల సినిమా, కథ ఎండ్ అవ్వాల. ఆ కథ కోసం మళ్ళీ భారతీయుడు 3 తీయాలి. ఇప్పుడు భారతీయుడు 3కి అది పెద్ద మైనస్ కదా. రేపు పొద్దున సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీయాలి. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత వస్తే రేపు మళ్ళీ తీస్తారా ఆ సినిమా? అదొక పెద్ద ఇబ్బంది. ఎంత బడ్జెట్ ఈ సినిమా? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు చెప్తారు 200 కోట్లు 300 కోట్లు చెప్తారు. ఇప్పుడు 300 కోట్లు 400 కోట్ల సినిమాలు లేకుండా సినిమాలు లేవు కదా. కాబట్టి దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 3 కోట్లు ఖర్చు పెట్టారంట. చనిపోయిన ఆర్టిస్టులు 3 దీంట్లో కనిపించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మనోబాల ఒకడు, వివేక్ ఒకడు, నెడుముడి వేణు అనే పాత్ర ఒకటి, ఆ నటులందరూ తమిళ నటులు చనిపోతే ఆ పాత్రల్ని ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేశారు. దానికే 10-12 కోట్లు ఖర్చు అని అంటున్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే సీక్వెల్ చేసేటప్పుడు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కల్కి ఉంది, ఆ కథ ఎండ్ అవ్వకపోయినా కలికిలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి చూస్తారు, రెండో పార్ట్ చూస్తారు. మూడో పార్ట్ కూడా తీయాలి అంటే హిట్ అయితే తీస్తారు, కానీ హిట్ కాని పక్షంలో మూడో పార్ట్కి మళ్ళీ హైప్ రాదు. కల్కి 2 హిట్ అయితే కల్కి 3 కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు భారతీయుడు 2 ఏమైంది, ఫ్లాప్ అయినప్పుడు భారతీయుడు 3 కోసం ఎవరో ఎదురు చూడరు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా ఇందుకు ఉదాహరణ. బ్రహ్మాస్త్ర సినిమాకి మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో వాళ్ళు 5 పార్ట్లు వస్తాయని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు బ్రహ్మాస్త్ర 1, 2, 3, 4 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఏమైంది? ఇలాగే ఉంటుంది. రెండోది కూడా తీయకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అది పరిస్థితి. అంటే సినిమా మీద ఎప్పుడైనా సరే కథలో దమ్ము ఉండాలి. ఇక్కడ రకరకాల ఇప్పుడు కల్కి సినిమా విషయంలో ఏమైందంటే సోషల్ మీడియా ఈ 2 కలిసి భుజాలు పెట్టుకుని మోసినాయి సినిమాని. ఈ సినిమాని కూడా మోయాలంటేనేమో సినిమాలో దమ్ముంటే మోస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈ సినిమాని కూడా వాళ్ళు ఏ సినిమానైతే సోషల్ మీడియా మోసినాయి అంటారో
అదే మీడియా సోషల్ మీడియా ఇప్పుడు ఈ సినిమా పడేసినాయి కింద. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, సినిమాలో విషయం ఉంటే మనం ఏదేం చేయొచ్చు, సాధారణంగా మేనేజ్ చేయొచ్చు అంటారు. ఇప్పుడు మేనేజ్ చేయడానికి ఎంత మేనేజ్ చేసినా మీరు ఎట్టా వస్తాయి. ఇప్పుడు మేనేజ్ చేయలేకపోతున్నారే. మరి పోయినసారి కల్కి విషయం ఎలా మేనేజ్ చేశారు? ఇట్లాంటి అంశాలు కూడా వస్తాయి ఇప్పుడు లెక్కలోకి. కమల్ హాసన్కి ఇది పెద్ద మైనస్ అంటారా మరి ఇప్పుడు ఇది? అదే కమల్ హాసన్ పాత్ర పరంగా కూడా కమల్ హాసన్ పాత్ర న్యాయం చేయాలి చెప్పాలంటే. భారతీయుల పరంగా చూసుకుంటే ఆ మర్మకళ విషయంలో కూడా అది రొటీన్ కొట్టుడు అయిపోయింది. ఆ లంచావతారాలు అదే లంచాలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేసి వేరే అంశం ఎంచుకుని పొలిటికల్ బ్యాక్డ్రాప్లోనో ఏదో తీసుకుంటే పోయేది తప్పితే దీనికి దీన్ని పోస్ట్ మార్టం చేయడం అనేది అనవసరం. జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది, మనం ఇంకా డ్యామేజ్ చేయడం అనవసరం. ఇప్పుడు చచ్చిన పవన్ మళ్ళీ సంపాదించిన అవసరం లేదు కదా. కాబట్టి కంపారిజన్ ఇప్పుడు ఏంటంటే కల్కి వర్సెస్ మనం భారతీయుడు 2 చూసుకుంటే ఇప్పుడు కల్కికి ఒక ప్లస్ అయిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వారం కూడా మళ్ళీ వచ్చే వారం వరకు మళ్ళీ 200-300 కోట్లు కొల్లగొట్టే అవకాశం కల్కికి కనిపిస్తుంది. దీనివల్ల కూడా హెల్ప్ పోయింది అదమ్మా. సో మొత్తానికి ఓవరాల్గా అయితే భారతీయుడు సినిమా రిలీజ్ కావడం వల్ల కల్కికి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.